ఏ అమ్ము, హర్ష ఇప్పటికొచ్చి రాలేదు కదా, హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా వాటర్ తాగడానికి వెళ్ళాడని. ఈ పిల్లాడు చెడిపోతున్నాడు, వీటి సంగతి చూడాలి. ఏ హర్ష, సైలెంట్ కూడా. ఏ అమ్మో, నువ్వేంటి వాడికి సైకిల్ చేస్తున్నావు? సైలెంట్ కొంటావా లేదా? నీకు బయట పంపించేస్తా. నువ్వు ఇక్కడికి రా. స్టార్ట్. చెప్పండి మ్యామ్. తమరు వెళ్ళి హాఫ్ అన్ అవర్ అవుతున్నట్టుంది సార్. వాటర్ తాగడానికి వెళ్ళారా, లేదంటే వాటర్ కొలాయిలో వాటర్ పెట్టి వచ్చారా, లేదంటే వాటర్ అయిపోయి అనుకొని ట్యాంక్లో వాటర్ నింపి వచ్చారా? పోనీ చెప్తారా ఎందుకు ఇంత టైం వేస్ట్? అదేం లేదు మ్యామ్, అక్కడ చాలామంది ఉన్నారు మ్యామ్. నీకు తెలిసిన చాలామంది ఎవరో కొంచెం పేరు చెప్తావా? మొత్తం స్కూల్కే 30 మందితో వచ్చారు. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వాటర్ ట్యాంక్ పెట్టారు కదా బాబు. అందరూ కలిపి ఈ ఫ్లోర్లోనే ఈ ట్యాంక్ దగ్గర బతుకుంటారే? చెప్పావు. అదేం లేదు మ్యామ్. నీకు ఇలా కాదు. సరే, స్కూల్కి వెళ్ళే ముందు లాస్ట్ 10 మినిట్స్లో ఒక గోడకు వచ్చే మోకాలు వేపిస్తే నువ్వే సైలెంట్ అయిపోతావులే. ఫస్ట్ వెళ్ళి నీ ప్లేస్లో నువ్వు కూర్చొని అల్లరి చేయకుండా సైలెంట్గా ఆడుకోండి. నేను టిక్కు కొట్టిన తర్వాత నీ సంగతి చెప్తాను. పో. ఓకే మ్యామ్. స్టార్ట్. ఎందుకురా అంత టైం వేస్ట్ చేసావు? దీని గురించి అడగము. సైలెంట్గానే. హర్ష, నువ్వు ఎలాగైనా మాటలు మొదలెట్టావు. అమ్మో, నీకు లాస్ట్ పీరియడ్ ఎందుకు ఇప్పటి వరకు గోడకు వేస్తే సైలెంట్గా ఉంటావు. టీచర్ ప్లీజ్ టీచర్, వద్దు టీచర్. నోరు మూసుకొని కూర్చోండి. మీరు నాకు బ్రతిమాలినప్పటికీ నేను నా మనసు మార్చుకొని మీకు ఛాన్స్ ఇచ్చినప్పటికే టైం అంతా అవుతుంది. ఇప్పుడు చూడండి, బ్రేక్ చూడండి, అప్పుడే 3 పీరియడ్స్ అయిపోయాయి, ఇంకా 2 పీరియడ్స్ ఉన్నాయి. మూసుకొని ఆడండి, లేదంటే మానేయండి. టెక్స్ట్ కొట్టేస్తానమ్మా. ఇవాళ ఏంటి, నేను నా హోంవర్క్స్ ఇచ్చాను వీళ్ళ క్లాస్ రూమ్ వాళ్ళకి, 2కి 3కి ఇచ్చాను. ఈ అమ్మ సెక్షన్ హర్ష సెక్షన్ వీళ్ళు రాశారో లేదో ఫస్ట్ అడుగుదాం. రాయకపోతే అలాగే సాయంత్రం ఇవ్వాల్సిన పనిష్మెంట్ కలిపి 2 ఇచ్చేస్తే అయిపోతుంది. స్టార్ట్. మనము హోంవర్క్ చేయలేదు మేడం, అమ్ము, హర్ష, మీ ఇద్దరికి నేను మీ సెక్షన్స్ వర్క్ ఇచ్చినట్టున్నా కదా, ఇద్దరు వెళ్ళి వర్క్స్ తెండి. చేయకపోయారనుకో ఎక్స్ట్రా టైం మీకు ఇది ఇస్తా, పనిష్మెంట్. టీచర్ నేను రాస్తున్న లోపల కరెంట్ వెళ్ళిపోయింది టీచర్. అమ్మ అవునా, మీ స్ట్రీట్ అయితే కొంచెం చెప్పమ్మా. మీరు ఉండే జిల్లా, నువ్వు ఉండే స్ట్రీట్ పేరు చెప్పు చాలు.